అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు? ఎప్పుడు లోపల రుణమాఫీ చేస్తారు? చేయిస్తారా చెయ్యరా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తూ ఉంది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి, ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మా రుణమాఫీ సంగతి ఏంది? మా కౌలు రైతుల సంగతి ఏంది? మా రైతు కూలీల సంగతి ఏంది? మా ఎకరానికి 10,000 ఏంటి? 15,000 ఎక్కడా? మా బోనస్ ఎక్కడా? ఓ చేయి గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు. మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు, అప్పులు కట్టలేదు, కట్టొద్దని చెప్పారు, దాని మీద వడ్డీలు చక్రవడ్డీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఈరోజు ధాన్యం అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించినటువంటి సమస్య. దానికి తోడు ఈరోజు కరువు తన్నుకొస్తూ ఉంది, రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి, బోరు బావుల్లో చుక్క నీరు లేదు, పశువులకు పశుగ్రాసం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పశువులకు నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు మేము సత్యాగ్రహం చేపడుతున్నాం. మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు తరఫున ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతా ఉన్నాం. పాత గ్యారంటీలే దిక్కులేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసిందా? ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తుందన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు. నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను, కాంగ్రెస్ గ్యారంటీలతో
అధికారంలో రాలా, యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలనేటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది. కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ, మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 422 423 ఏవైతే హామీలు ఉన్నారో హామీలపైన ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి. గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో. కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తా ఉన్నాం. ఇంతకంటే నిర్లక్ష్యము, బాధ్యత రహితము ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు. ఇది చాలా దుర్మార్గం. గతంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదని మాట్లాడారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం ఉంటుంది. కానీ అధికారులను పంపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి సమయం లేదు. వెళ్ళే ముందు ఏమైందో చర్చించాలి. ఈరోజు కరువు తన్నుకొస్తూ ఉంది. కృష్ణా వాటర్ సంబంధించి ఒక్కొక్క చుక్క నీరు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతుల పంటలు కాపాడడానికి ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద పని, పెద్ద బాధ్యత మరొకటి లేదు. ఈరోజు మీటింగ్ రాకపోవడం అనేటువంటిది, వెళ్ళకపోవడం అనేటువంటిది నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా హైకోర్టుగానే కాదు, నేను గవర్నర్ కూడా కలుస్తాం. మీరు చెప్పినట్టు నేను మా పార్టీలో చర్చించి గవర్నర్ కలుస్తాము. అవసరమైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఉంది. ఎలక్షన్స్ అప్పుడు వైలేట్ చేసింది ఆనాటి ప్రభుత్వము, పార్టీ. దానికి సంబంధించి ప్రభుత్వ దర్యాప్తులో చేరింది, తేల్తా ఉంది. కాబట్టి దీనిపైన సుమోటోగా కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు కప్పి దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ కుటుంబం వివరించింది. అనేక ఎన్నికల్లో, ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఓడించడం కోసం, లేక హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం పోలీసు వాహనాలలో పార్టీ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసినటువంటి దుర్మార్గము ఈరోజు ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనే విషయం ఈరోజు పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలు ఒప్పుకుంటున్నారో, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు మరొక ఆధారాలు అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మేము ముందు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ వ్యవస్థలు స్పందించకపోతే
తప్పకుండా దీనిపైన మరి ఇతర అంశాలను కూడా మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తామని మనవి చేస్తా ఉన్నాం. మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి, మా పార్టీ నాయకులు ఎవరు లేరు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు. ముఖ్యమంత్రే సూత్రధారుడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రధారులు. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైళ్ళ సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి. ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్కు నాటకానికి డైరెక్షన్ కూడా, ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే. వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి ఆయనంట హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్ళి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు? ఇంతకంటే పోలీసులకు, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు, దేశం ముందు పెట్టాడు. అంతేకాదు, అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు ఆయన. అన్ని మీడియా హెడ్స్కు పంపించాడు, అన్ని మీడియా సంస్థలకు పంపించాడు. ఇదొక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి. ఈ యొక్క సాక్ష్యం చాలు. ఆయన స్పష్టంగా పెట్టాడు, ఎవరు చెప్పలే. ఆకాశం బద్దలవుతుంది ఈరోజు, లేకపోతే భూమి బద్దలవుతుంది అన్నాడు. అర్థం కాదు నాకు, ఏదో అనమాట అన్నాడు అని. భూమి బద్దలవుతుంది, ఆకాశం ఊడిపడుతుంది, చూడండిగా, మీరు ధైర్యంగా చూడండి, గుండెలు ధైర్యంగా పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న సినిమా అని చెప్పి ఆ రోజు అక్రమ వీడియోలు చూపించడం జరిగింది. కాబట్టి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి, బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. కాబట్టి నేను దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషన్ను, గవర్నర్ను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను, డెఫినెట్గా దాని మీద ఆలోచన చేయాలని చెప్పాను. అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తాను. మీరు అర్థం చేసుకోరు. రాష్ట్ర కొన్ని నేను ఏమనుకోద్దు, మీరు ఒకటే ఇంతకుముందు కూడా చూశాను నేను, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదు దర్యాప్తు మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా, చట్టం. ఈరోజు రాష్ట్రాల సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీల అనుమతితో దర్యాప్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది చట్టంలో. కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం లేదు.
ఇక్కడ రాష్ట్ర హోంశాఖకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మీ పేరు మీద లేకపోతే నా పేరు మీద ఏదన్నా అక్కడ వాళ్ళకి దర్యాప్తు చేయాలనుకుంటే పలానా వ్యక్తులు ఈ నేరాలు చేసినట్టు మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, ఇంకా సమగ్రంగా మేము వీళ్ళ మీద వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మేము ట్యాపింగ్ చేస్తాము. ఇది ఫోన్ నెంబరు, ఇది ఫలానా కంపెనీ ఫోన్ నెంబరు, కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ట్యాప్ చేస్తే అనుమతి ఇవ్వాలని హోమ్ సెక్రటరీ దగ్గర ముందే అనుమతులు తీసుకొని దర్యాప్తు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళ హోమ్ సెక్రటరీ, పోలీసులు. కాబట్టి ఎంతమంది ఫోన్ల మీద అనుమతులు తీసుకున్నారు, ఈ మూట, ఈ దొంగల మూట అనేది తేలాలి. ఎంతమంది అనుమతి తీసుకోకుండా దర్యాప్తు చేశారు, ఈ మూట దొంగల మూట అని తేలాలి. ఎంతమంది సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తుల జీవితాలలో తొంగి చూశారు, ఈ మూట అనేది తేలాలి. ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఈ దొంగల మూట తెలియాలి. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలంటే ఇది మరింతగా దీనిపైన అన్ని సంస్థలు ఆలోచన చేయాలి. మేము కూడా దీనికి సంబంధించి సరైన సమయంలో స్పందిస్తాము. అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. డెఫినెట్గా అది కేంద్రానికి సంబంధించినటువంటి చట్టాలు కనుకొని నేను కూడా ఇది అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. మొన్న ఏమన్నాడు ఆయన, 1వ వారం ఫోటో అయితే ఇంత బొగ్గోలు ఎందుకు అన్నాడు. ఆయనే అన్నాడు కదా, యాక్సెప్ట్ చేశాడు కదా. ఏదో అయి ఉంటుంది, దానికి ఇంత గొడవ ఎందుకు అన్నాడు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. మొన్న ఎందుకన్నావు మరి నువ్వు? మొన్నే అనాలి కదా, మాట నాకు సంబంధం లేదని. 1వ వారం జరిగితే అంటే అది నీకు తెలిసినట్టే కదా, నీకు తెలిసి జరిగినట్టే కదా. నువ్వు ఆ రోజు ఒక మంత్రిగా వ్యవహారం చేయలే, ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహారం చేసావు. అన్ని శాఖలకు సంబంధించి ఎదుగునయ్యా తగుదునమ్మా అని ఉరికొస్తావు కదా, ప్రతి దాంట్లో మాట్లాడుతావు కదా. నువ్వు పెద్ద హీరో వస్తేవి అన్ని విషయాల్లో మాట్లాడుతుంది. ఈరోజు తప్పించుకుంటావా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించే ప్రయత్నం చేసినా మేము వదిలే ప్రసక్తి లేదు ఈ విషయంలో. ధన్యవాదాలు.